హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే నా ఫ్రెండ్ నా కోసం జ్యువెలరీ పంపించిందండి. చూడండి, బృందావన్ జ్యువెలరీ. దీంట్లో నా కోసం తను ఏమేమి కొంది ఏంటి అనేది ఒక్కొక్కటి తీసి చూపించుతాను. చూడండి, తను నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అండి. అంటే స్కూల్లో ఫ్రెండ్ అనమాట. ఇప్పటికీ మేము ఫ్రెండ్స్గానే ఉన్నాము. మా ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకేనా? ఇంక ఇప్పుడైతే జ్యువెలరీ చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి వైట్ స్టోన్స్ వచ్చినాయి పైన. మధ్యలోనేమో అంటే మన నాటు గులాబీ ఉంటుంది చూసారా, ఆ కలర్ స్టోన్స్ అనమాట. కింద వచ్చేసి ఇట్లా ముచ్చల్లాగా వచ్చినాయి. ఇట్లా దీనికి ఇగోండి పోగులు అయితే ఇట్లా వచ్చినాయి అన్నమాట. బాగున్నాయి కదండి. ఇదేమో నెక్లెస్ లాగా, దీంతో పాటు హారం కూడా వచ్చిందండి. ఇదిగోండి ఇట్లా. ఇది మామూలుగా మనం చిన్నపిల్లలకి వడ్రాణంలాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సేమ్ అంతే, కాకపోతే దీనికేమో చూడండి పైన కూడా ముత్యాలు వచ్చినాయి, కింద ముత్యాలు వచ్చినాయి. మధ్యలో పైన ఏమో వైట్ స్టోన్స్, దగ్గరగా చూపిస్తాను చూడండి. వాటి కింద రెడ్, అదే గులాబీ కలరు స్టోన్స్ వచ్చినాయి అన్నమాట. చూడండి, ఇది రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. హారంలాగా ఉపయోగించుకోవచ్చు, అట్లాగే వడ్రాణంలాగా కూడా ఉపయోగించుకోవచ్చు. దీనికి పోగులు కూడా వచ్చినాయండి. దీనికి కూడా ఇదిగోండి, ఇవైతే ఇట్లా సింపుల్గా వచ్చినాయి. అంటే ఇవి కూడా ఉన్నాయి కదా, మనం ఏవి కావాలంటే అవి యూస్ చేసుకోవచ్చు. రెండు ఏవి కావాలంటే అవి. సింపుల్గా కావాలంటే ఇవి, కొంచెం హెవీగా కావాలి అంటే ఇవి. ఓకేనా? ఇంకా వాటితో పాటు ఇదిగోండి, ఒక్క నిమిషం. ఇదిగోండి చెంచవరాలు. పైనేమో ముత్యాలు వచ్చినాయి. ఇవి కూడా వైట్ స్టోన్స్, పింక్, కిందేమో ముత్యాలు అన్నమాట. ఇట్లా రెండు వచ్చినాయి. వీటితో పాటు గాజులు కూడా పంపించిందండి, ఇట్లాగే వైట్ స్టోన్స్. అవైతే కనిపించలేదు ఎక్కడ పెట్టాను.
ఇవండి నా ఫ్రెండ్ పంపించినవి. ఎలా ఉన్నాయి, నచ్చినాయా? వీటితో పాటు నేను హనీకి తీసుకున్నవి కూడా చూపించుతానండి. ఇంతవరకైతే నాకు నా ఫ్రెండ్ పంపించింది. నేను హనీకి కొన్నవి కూడా చూపించుతాను. హనీకని కాదులేండి, ఇద్దరికీ ఉపయోగపడతాయి అని తీసుకున్నాను. ప్రతిసారి మనం గోల్డ్ పెట్టుకోలేం కదా, కొన్ని చాట్లకి ఏంటంటే మనకి భయం లేకుండా ఉంటుంది. రోల్డ్ గోల్డ్ ఉంటే రోల్డ్ గోల్డ్ కూడా మనం యూస్ చేసుకోవటానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. చూడండి, మొత్తం వైట్ స్టోన్స్ అన్నమాట. ఇది నెక్లెసు. ఇదిగోండి హారం. సేమ్ ఒకటే రెండు, కాకపోతే సైజు ఒకటి పెద్దది ఒకటి చిన్నది అనమాట. మొత్తం ఒకటే సెట్టు. ఇదిగోండి పాపడ బిళ్ళ. వీటి మీదకే పోగులు. ఇవి కూడా సేమ్ వైట్ స్టోన్స్, పింక్ ముత్యాలు. ఇవైతే నేను అంతకుముందే తీసుకున్నానులేండి. తను కూడా సేమ్ ఇట్లాగే పంపించింది. ఇవేంటంటే వైటు, పింకు స్టోన్స్ ఏంటంటే మనం ఏ చీరల మీదకైనా ఏ డ్రెస్సుల మీదకైనా సెట్ అయిపోతాయి అన్నమాట. అంతేకాకుండా నల్లగున్నాళ్ళకైనా ఎర్రగున్నాళ్ళకైనా అందరికీ సెట్ అవుతాయి. ఇవైతే బాగుంటాయి ఎవరికైనా. ఎలా ఉన్నాయి పోగులు, బాగున్నాయా? నేనైతే హనీకని తీసుకున్నాను, కానీ హనీ అయితే పెట్టుకోవట్లేదండి, నాకు వద్దు అని. తనకి రెడీ అవటం, హెవీగా పెట్టుకోవటం అంత ఇష్టం ఉండదు. ఇంక ఇవైతే అట్లాగే ఉండిపోయినాయి. మధ్యలో ఒకసారో రెండు సార్లు పెట్టుకుంది అంతే వీటినైతే. ఓకేనండి. ఇంకా వీటితో పాటు నేను టూర్లకు వెళ్ళినప్పుడు హనీక్ అని చెప్పేసి తీసుకున్నాను అన్నమాట. ఇవిగోండి, ఇవేంటంటే కొంచెం సింపుల్గా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి బాగుంటాయని. ఇదిగోండి రివర్స్లో చూపిస్తున్నాను. ఇదిగోండి పోగులైతే ఇట్లా, గాజులైతే ఇట్లా. ఇవి నేను పోయినసారి కాశీ టూర్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి, బాగుంటాయి అని. ఇవి ఒకటి. వీటి మీదకి నేను 2 జతలు తీసుకున్నా పోగులు. గాజులు చూడండి. పోగులు అయితే ఇట్లా తీసుకున్నా. ఈ ఒక మోడల్ అనమాట. ఏటికి అవి చూపిస్తాను చూడండి. ఇట్లా వీటిల్లోనే 4-5 రకాలు తీసుకున్నానండి. చూడండి, పెట్టుకుంటే బాగుంటాయి, లుక్ వస్తుంది బాగా. ఇవి ఒక మోడల్. ఇవి చిన్న పిల్లలకి, స్కూల్ పిల్లలకి, కాలేజీకి వెళ్ళే పిల్లలకి బాగుంటాయి అన్నమాట. ముత్యాలు. వీటిల్లోనే ఇంకో మోడల్. అక్కడ ఇలాంటి మోడల్స్ చాలా ఉన్నాయండి. పిల్లలకి పెట్టుకుంటానికైనా పెద్దవాళ్ళకైనా చాలా మోడల్గా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి నాకు నచ్చినవి కొన్ని అయితే తీసుకొచ్చాను. ఇదిగోండి,
వీటిని ఏమంటారంటే పేరు గుర్తురాటల్లా. చూడండి, బుట్టలో బుట్ట అంటే 3 స్టెప్పులు. ఇవైతే నాకు చాలా ఇష్టం అండి, ఈ పోగులైతే. వీటన్నిటికన్నా ఇవైతే నాకు చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా కొన్నాను నేనైతే. ఇదిగోండి, అంటే అలవాటు ఉన్న వాళ్ళకి బాగుంటాయి. కొన్నప్పుడు చాలా ఇష్టంగా కొన్నాను, కానీ తీరా తెచ్చిన తర్వాత పెట్టుకుంటే నీకు మరీ హెవీగా ఉన్నాయి అన్నారని చెప్పేసి పెట్టుకోవటం లేదు. చూడండి, ఇవైతే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఇవన్నీ చూపించాను కదా, అన్నిటికన్నా ఇవి ఇష్టం. అంటే నేను కొన్నాటిల్లో, మా ఫ్రెండ్ పంపించిన వాటిల్లో కాదు, నేను కొన్నాటిల్లో ఇవి ఇష్టం అన్నమాట. వాటి తర్వాత ఇవి దగ్గరగా చూపిస్తాను చూడండి. నాయి ఎక్కువగా నేను ఏ వస్తువులు కొన్నా కూడా వైట్ స్టోన్స్, రెడ్, గ్రీన్ వీటిల్లోనే ఉంటాయి. వాటికి ముత్యంతో ఉంటాయి అన్నమాట. ఎక్కువగా ఇలాంటివే కొంటాను, ఎందుకంటే కొంచెం మేము కలర్ తక్కువ ఉంటాను కాబట్టి నాకైనా హనీకైనా బాగుంటాయి అని చెప్పి ఇట్లా తీసుకున్నానండి. ఈ బుట్టల్లోనే ఇంకో మోడల్ ఉంది, ఇదిగోండి. ఇది కూడా అట్లాగే వైట్ స్టోన్స్, రెడ్ ముత్యం. వీటన్నిటిని మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను చూడండి, నీట్గా సర్ది పెట్టి చూపిస్తాను దగ్గరగా. చూడండి, మొత్తం నీట్గా సర్దాను, చూడటానికి ఎంత బాగున్నాయో చూడండి. ఇవన్నీ నాకు నా ఫ్రెండ్ చాలా ఇష్టంగా కొనిచ్చిందండి, ప్రేమగా. నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇవి నాకు చాలా నచ్చినాయండి. ఇవి మొత్తం నా ఫ్రెండే పంపించింది అనమాట. ఇంక ఇవి వచ్చేసి వైట్ స్టోన్స్, ఫుల్గా ఎక్కడన్నా ఒక చోట రెడ్ ఉంటుంది. ఇవైతే నేను తీసుకున్నాను హనీ కోసం. చూడండి, ఏ శారీ మీదకైనా సెట్ అవుతాయి అన్నమాట వైట్ స్టోన్స్ అయితే. ఇవి వచ్చేసి నేను టూర్లకు వెళ్ళినప్పుడు కొన్నానండి. ఇవి మొత్తం ఒక చాట కొనలేదులేండి, వెళ్ళినప్పుడల్లా ఎక్కడికన్నా వెళ్ళని నాకు నచ్చితే పోగులు, గాజులు అలాంటివి తీసుకొస్తూ ఉంటాను హనీ కోసం. నేను ఎంత ఇష్టంగా తీసుకొస్తానో తను అంత పక్కన పెట్టేసిద్దండి, అస్సలు పెట్టుకోవట్లేదు. అదేమంటే నువ్వు వీడియోస్ చేస్తున్నావుగా, నువ్వు పెట్టుకో అని అంటుంది. ఇంక నుంచి నేనే ఇంకా వీడియోస్ తీసేటప్పుడన్నా వీటిని ఉపయోగించాలి. తెచ్చానే కానీ అలాగే ఉండిపోయినాయండి, ఇంట్లో వాడట్లేదు. ఇదండి నా ఫ్రెండ్ నా కోసం కొన్న నగలు, నేను హనీ కోసం కొన్న రోళ్ళు గోళ్ళు, అలాగే పోగులు, గాజులు. ఎలా ఉన్నాయి, నచ్చినాయా? నచ్చితే ఒక కామెంట్ చేయండి. నా సెలెక్షన్ ఎలా ఉంది, నేను కొన్నవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఇదండి ఈరోజు వీడియో. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.